హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఒక కథ అయితే చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు నిజంగాను ఎలా అంటే చాలామందికి తెలిసిన కథే తనదైన శైలిలో చెప్పాడు. ఏంటంటే కనుక జగన్ గారు చెప్పిన కథ ఏంటంటే కనుక పిండి రొట్టె కథ. పిండి రొట్టె కథని చాలా వివరణాత్మకంగా అంటే దాన్ని మార్చుకుని చెప్పడం జరిగింది. ఎలా అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేస్తున్నటువంటి ఏదైతే ప్రసంగాలు ఉన్నాయో ఒక్కొక్క రకంగా ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ రోజు చెప్పిన వాటిల్లో హైలైట్ ఏంటంటే కనుక జగన్ గారు చెప్పినటువంటి ఈ కథే, పిండి రొట్టె కథ. ఇది ఎంతమందికి నచ్చుతుందో నాకైతే తెలియదు, కానీ ఈ కథ ఏంటని నేను చెప్తాను. నేను చెప్పే ముందు ప్లీజ్ మీరు లైక్ చేయండి. ఈ వీడియో చాలా మందికి అయితే షేర్ అవుతుంది. కొత్త వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ వీడియోస్ మీ ముందుకైతే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఏంటంటే కనుక వింటూ ఉంటాం కదండి మనం చాలా, ఏంటంటే పిండి కొద్ది రొట్టె. దాన్ని ఆయన జగన్ గారు ఏం చేయాలంటే పిండి రొట్టె అన్నాడు అనమాట. పిండి కొద్ది రొట్టె అనాలి యాక్చువల్గా, కానీ మరి ఆయనకి ఎవరు రాసిచ్చారో ఎవరు చెప్పారో తెలియదు. పిండి రొట్టె అన్నాడో అది కాదు, పిండి కొద్ది రొట్టె. ఆ కథను ఆయన ఎలా చెప్పాడంటే కానీ పిండి కొద్ది రొట్టె అంటే ఇంత పిండి ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గరిటె, మా ప్రాంతంలో గరిటె అంటాం. ఒక గరిటెడు పిండి ఉంటే కనుక ఆ గరిటెడు అట్టే వస్తుంది. ఇది సామెత కాబట్టి నానుడి. కాబట్టి ఈ గరిటెడు పిండి ఉంటే గరిటెడు అట్టే వస్తుంది. 2 గట్లు పిండి ఉంటే 2 అట్లు వస్తాయి. 3 గట్లు పిండి ఉంటే 3 అట్లు వస్తాయి. కాబట్టి ఎంత పిండి ఉంటే అంతే వస్తుంది అట్టు అన్నదాన్ని ఆయన ఏం చెప్పాడంటే కనుక నా దగ్గర ఉన్నటువంటి పిండిని మొత్తం పనిచేశాను ప్రజలందరికీ. ఎంత పిండి ఉంటే అంతే పంచుతాను నేను, దాంట్లో డౌట్ లేదు. మొత్తం పిండి అంతా పనిచేస్తాను నేను. కానీ ఇప్పుడు ఎవరైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా నన్ను అంటున్నారో, నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా అండి? మొత్తం పిండి ఉంటే పిండిలో మొత్తం సగం భాగాలు తీసేసుకుని మిగిలిన సగాన్ని కొంచెం పంచుతారు వాళ్ళు. నేను అలా కాదు, నా దగ్గర ఎంత పిండి ఉంటే అంతా పనిచేస్తా. వాళ్ళు అలా కాదు, ఉన్న పిండిని మొత్తం దాచేసుకుని కొంచెం పంచుతారు. అంత దుర్మార్గులు వాళ్ళు. కాబట్టి దాని ముఖ్య ఉద్దేశం, వెనకున్న ఉద్దేశం మర్మం అది వేరే. కానీ మొత్తానికైనా పిండి కొద్ది రొట్టె కథనే చాలా బాగా చెప్పగలిగాడని నాకు అని అనిపించింది. చూద్దాం ఎవరి దగ్గర పిండి ఉంటుందో, ఎవరు బాగా పంచుతారనేది ఎన్నికలు అయిన తర్వాత తెలుస్తుంది. పిండి ఉన్న వాడి దగ్గర ఉంచుతారో లేదా పిండి లేని వాళ్ళ దగ్గర ఉంచుతారో ప్రజలు నిర్ణయించాలి. అసలు పిండి మీ దగ్గర ఉండడం కాదు, ప్రజలు వేసిన ఓట్లతో గెలుస్తారు. కాబట్టి ఎవరి దగ్గర పిండి ఉందనేది ప్రజలకు బాగా తెలుస్తుంది. ప్రజలు పర్వాలేదు అతను ఆ పిండిని పంచుతాడు అని అనుకుంటే కనుక వాళ్ళకు ఓటేస్తారు. లేదు అతను పంచడం అనుకుంటే కనుక మీకు ఓటేస్తారు. చూద్దాం ఎవరికి ఓటేస్తారు అనేది. చూస్తున్నా మీరు అందరూ కూడా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ కథ గురించి. మర్చిపోద్దు, కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా లైక్ చేయండి బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్.